హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. బీజేపీ కార్యకర్త దుబ్బాక రమేష్ పై దాడి. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామం. బీజేపీ కార్యకర్త దుబ్బాక రమేష్ పై బుధవారం ఉదయం సుమారు 6:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే దుబ్బాక రమేష్ తిమ్మాపూర్ నుండి మోతే బైపాస్ రోడ్డుపై మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు మాస్క్ పెట్టుకొని కారులో వచ్చి దుబ్బాక రమేష్ పై కత్తులతో, రాడ్లతో, పారలతో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రమేష్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నేను ఇంటికాడ నుంచి తెలంగాణ బొమ్మ దాకా వేయినాక లేటి మోహన్ రెడ్డి అనే వ్యక్తి బండి వేసుకొని నా వెనక మోతే పక్కన పొలం దాకా నా వెనక ఫాలో అయ్యిండు. ఫాలో అయ్యి అక్కడ నేను తిమ్మాపూర్ స్టేజ్ కాడ కారు పెట్టి బండి పెట్టి 2 వీలర్ పెట్టి నేను వెనకకు చూసేసరికి వెనకకే మర్రిపోయిండు. రెండోది ఏమైందంటే నేను మోతే బైపాస్ నుంచి చక్కగా వాకింగ్కి వెళ్తున్నా. వెళ్ళంగానే వెల్మ సంఘం దాకా ఒక కారు వచ్చింది, వోక్స్వాగన్ పోలో వైట్ కారు వచ్చింది. అది ఆడికి నన్ను చూసి మర్రిపోయి మోతే ఇండ్ల కాడ ఒక తూము ఉంటుంది. ఆ తూము దగ్గర మట్టి రోడ్ ఉంటుంది. ఆ మట్టి రోడ్డుకి కారు పెట్టి ఒకళ్ళు కిన్నెలకు దిగారు. ముగ్గురేమో కారు దగ్గర మంకీ క్యాబ్లు వేసుకొని, 4 ఉన్నారు. మంకీ క్యాబ్లు వేసుకొని నేను వెనక చూడకుండా ముందుకు నడుచుకుంటా వెళ్ళిపోతున్నా. వాకింగ్ చేయగానే డైరెక్ట్ వచ్చి వెనకకై రాడ్లో పట్టి ఎటు మారుతాటు ఎటు దొరుకుతాడు మీరు ఎవరు ఎందుకు కొడుతురు, నేను ఇప్పుడు మేము లేమన్నా అన్నా కానీ ఎట్లా దొరుకుతా అట్లా సినిమాలో కొట్టినట్టు కొట్టిర్రు నన్ను. నా జీవితం మొత్తం కింద పడిపోయి నేను మక్క పెరట్ల పడి ఉరికితే కూడా నన్ను వదలకుండా నా వెనుక పడి వచ్చి మక్క పెరట్ల వండేసి కొట్టాగా ఒక ముసలైన చూసిండు. మంచిగా కాలు ముక్కుతా రా అని అన్నగానే ఆగలేదు. ఈ వ్యవస్థ అంతా నాకు ఎందుకైనా మోహన్ రెడ్డి నన్ను కొట్టిపించిండు, నన్ను చంపాలని మోహన్ రెడ్డి, పంచాయత్ సెక్రటరీ తాటిపాముల రాజగోపాల్ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపేస్తానని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చంపుదామని ప్లాన్ చేసారు. నేను కింద పడిపోయి సోయి తప్పిన వాళ్ళే ఇడిచిపెట్టిపోయిన తర్వాత నేను కొద్దిగా స్లోలోకి వచ్చినాక ఒక యాక్టివ్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి పోతాడు. బాంచాను కాలు మొక్కుతాను కొంచెం జడ్పీటీసీ దగ్గరికి వేసుకపో మోత జడ్పీటీసీ దగ్గరికి అన్న వాళ్ళు మోత జడ్పీటీసీ ఇంటికి వేసుకపోయిన వాళ్ళే ఆడ మా మోత జడ్పీటీసీ మా మైనా వదిన కొడుకు నన్ను మా జడ్పీటీసీ కార్లు వేసుకొని సివిల్ హాస్పిటల్కు తీసుకొచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించిండు. అంటే ఇప్పుడు పాత పగలు లాంటి పరంపగులకు పర్మిషన్ ఇస్తున్నావా అని ఎందుకు ఇస్తున్నావు, ఇట్లా ఇది తప్పుడు సమాచారంతో పర్మిషన్ ఇచ్చుడు ఇది కరెక్ట్ కాదు కదా, పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నావు అని సెక్రటరీని అడిగినందుకు సెక్రటరీ ఏమన్నాడంటే నువ్వు మోహన్ రెడ్డి అన్నతోటి పెట్టుకుంటే నువ్వు బతకలేవు, నీకు ప్రాబ్లమ్స్ బాగా ఎదురవుతాయి, నువ్వు కోలుకోవి 2-3 రోజులలో నీ పరిస్థితి ఘోరం ఉంటుంది చూడు అని అన్నాడు. నిన్ననే పంచాయత్ సెక్రటరీ రాఘవేంద్ర.